గుండాల్ని, నా వెంట ఉండే అసాంఘిక శక్తుల్ని నేను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తా అనేటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు. ఇది చాలా బ్యాడ్ మెసేజ్. ఇది రెండోది ఏమంటే వెంకటకృష్ణ గారు, నాకు ఈ మధ్య కాలంలో వరుసగా అక్కడక్కడ తెలుగుదేశం వాళ్ళు ఇది వైసీపీ వాళ్ళు తటస్థపడినప్పుడు వాళ్ళ మాటలు బట్టి చూస్తే అసలు ప్రజలు తప్పు అని, అదే ప్రజలు తప్పు, కరెక్ట్, ప్రజలు మోసపోయినారు. ఇది ఎక్కడ చిత్రమైన విషయం అండి. ఇంత చిత్తుగా ప్రజలు ఓడిస్తే మిమ్మల్ని సిగ్గన లేదా? మీకు సిగ్గు అనిపించదా? అంటే 151 ఇచ్చినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేసినాయా? ఇప్పుడు పనిచేయలేదా? కాబట్టి ఓటమిని అంగీకరించడానికి వాళ్ళు మానసికంగా సిద్ధంగా లేరు. వాళ్ళు చేసిన తప్పుల్ని, అరే మేము ఎందుకు తప్పులు చేసినాం, ఎందుకు ప్రజలకు దూరమైనాము అనే గ్రహించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే టీడీపీకి కూడా ఆయన మరి నేనేం చేసినా ఇప్పుడు వెంటనే మమ్మల్ని అంటారు కానీ వాళ్ళు ఇప్పుడు అమరావతి శ్వేతపత్రాలు ఇంకో శ్వేతపత్రం కాదండి. ఇప్పుడు శ్వేతపత్రం చేయాలంటే అరాచకత్వం ఏ రకంగా జరిగింది, ఎంత ఆర్థికంగా ఎంత కుంభకోణాలు ఎంత కొల్లగొట్టినారు ప్రజలకు అర్థం కావాల్సింది. అది అమరావతి అర్థమైంది, ప్రజలకు అమరావతి అర్థం కాదు, ప్రజలకు అర్థం కావాల్సింది పెత్తందారులకు పేదలకు మధ్య పోటీ. అంటే ఆ పేదల పేరుతో ఎన్ని లక్షల కోట్లు కొల్లగొట్టినాడు, ఎన్ని లక్షల కోట్లు పక్కదారికి పట్టింది, సహజ సంపద ఎంత కొల్లగొట్టినారు, గనులను ఎట్ట దోచుకున్నారు, ఇసుకనెట్ట దోచుకున్నారు, మొత్తం బడ్జెట్ లో వచ్చేటువంటి రాష్ట్రం యొక్క ఎచ్చక్కరు ఏ రకంగా పక్కదోవలు పట్టింది. మీ దగ్గర ఆధారం ఉంటే అది బయట పెట్టి దాని మీద ప్రజలకు పోతే ఎక్కువ ఉపయోగం. అది సీరియస్నెస్ వీళ్ళకి కరెక్టే. మీరు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ గఫూర్ గారు. అయితే అది కూడా ఉందిగా, గడిచిన ప్రభుత్వంలో ఎలాంటి అరాచకాలు జరిగాయని కాదు వెంకటేశ్వర గారు. 10 వరుసగా 10 శ్వేతపత్రాలు ప్రకటిస్తారనుకోండి. ఏ శ్వేతపత్రం అండి? 10 శ్వేతపత్రాలు 20 శ్వేతపత్రాలు ప్రకటిస్తే ఏ దాని మీద సీరియస్నెస్ వస్తుంది? ఇప్పుడు ప్రకటించాల్సిన శ్వేతపత్రము ఈ రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాల్లో ఏ రంగం కొల్లగొట్టినారు, మీరు అధికారం ఇస్తే మీ డబ్బును మీ ప్రజా సొమ్మును ఎన్ని లక్షల కోట్లు కొల్లగొట్టినారు, ఎట్లా ఇసుక దోపిడీ ఎట్లా జరిగింది, ఇవి ఆధారాలతో సహా బయట పెడితే ముఖం మీద ఉమ్మేస్తారు.